హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ, పట్టణంలో రోడ్ షో, ఘనంగా ఆలపాటి జన్మదిన వేడుకలు. తన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వేమూరు నియోజకవర్గ ప్రజలు, మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి. గణనీయమైన అభివృద్ధి జరిగిందంటూ ప్రకటన. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ అన్నబత్తును వెల్లడి. పట్టణంలో జోరుగా ప్రచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఖరారు. నాదెండ్ల వెల్లడి. శుక్రవారం 5 గంటలకు బహిరంగ సభ జరుగుతుందంటూ ప్రకటన. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత, పట్టణ నాయకులు ఆలపాటికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. పలు చోట్ల బర్త్డే కేకులను కట్ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెనాలి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సందడి చేశారు. పట్టణంలో అనేక చోట్ల ఆలపాటి పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి సాగిన ఆలపాటి అభిమానుల రోడ్ షో ఉమేష్ చంద్ర బొమ్మకు చేరుకునేసరికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు తరలివచ్చారు. అక్కడ నుండి ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్తో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి, ఇతర నాయకులు ప్రత్యేక వాహనంపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో రోడ్ షో నిర్వహించారు. చెంచుపేట, లక్ష్మీ డీలక్స్ రోడ్, ఐతానగర్, గాంధీ చౌక్, పాత గవర్నమెంట్ హాస్పిటల్, బోస్ రోడ్, స్వరాజ్ టాకీస్ సెంటర్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీదుగా కొత్త వంతెన వరకు సాగిన ఈ రోడ్ షో తదనంతరం కేకును కట్ చేసి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం వెనుతిరగని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలవాలన్న ఆలోచనకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన స్పందించారు. ఆయన స్వతహా వ్యాపారి అయినా కూడా మరి వంశపారంపరంగా రాజకీయాల్లో తాతగారి దగ్గర నుంచి, తల్లిగారి దగ్గర నుంచి రాజకీయాల్లో వారసత్వం, ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకి నష్టం కలిగేటప్పుడు రాజీ లేని పోరాటం చేయటమే రాజకీయ యొక్క లక్షణం అని చెప్పి నమ్మిన వ్యక్తి. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి సంబోధిస్తూ, ఏమిటి మేము చేసిన తప్పు, నీకు మద్దతు ఇవ్వటమా, ఏమిటి మేము చేసిన తప్పు, మేము సహకరించడమా, ఈ రకంగా మీరు చేసిన చట్టాలని, మీరు చేసిన హామీల్ని నెరవేర్చకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పి నిలదీసి ఒక ప్రధానమంత్రిని ఒక పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సాక్షిగా నిలదీసి అడుగుతూ ఉంటుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది. ప్రతి ఒక్క తెలుగు వాడికి రక్తం ఉప్పొంగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వేమూరు నియోజకవర్గంలో తన పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి, స్పందన పెద్దెత్తున కనిపిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గౌతమ్ గ్రాండ్లో జరిగిన మీడియా సమావేశంలో వేమూరు నియోజకవర్గానికి చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించారు. వేమూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గత 5 ఏళ్లలో తాను చేసినట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంతో పాటు రోడ్ల అభివృద్ధి, అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఒకసారి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిపై ఎంతో కొంత విమర్శలు, వ్యతిరేకత ఉంటుంది. కానీ తాను చేసిన పనులకు ప్రజల నుండి ఎంతో ఆప్యాయత, అనురాగాలు లభించాయని చెప్పారు. అందుచేతనే తన నామినేషన్ దాఖలకు 89 గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చారని అన్నారు. ఆనాడే తన విజయం సాధించానన్న ఆనందాన్ని ప్రజలు ఇచ్చారని ఆనందబాబు చెప్పారు. రైతు రుణమాఫీ క్రింద
తన నియోజకవర్గంలో 50,175 మంది రైతులు లబ్ధి పొందారని, వీరికి 121 కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరిగిందని, అలాగే 25,496 మంది రైతులు అన్నదాత సుఖీభవ క్రింద లబ్ధి పొందనున్నారని మంత్రి తెలిపారు. ఇదే విధంగా 98 లక్షల మంది డ్వాక్రా సభ్యులు పసుపు కుంకుమ కింద లబ్ధి పొందినట్లు చెప్పిన మంత్రి, ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న విమర్శలు ఈ నెల 11న ప్రజలే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి నక్కా ఆనందబాబు తెలియజేశారు. గోదావరి జలాలు కృష్ణానదిలో అనుసంధానం చేసి పట్టిసీమ నిర్మాణం ద్వారా పశ్చిమ డెల్టా 5,70,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి పశ్చిమ డెల్టాకి చంద్రబాబు నాయుడు గారు నీరు అందించడం వల్ల గత 4 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయదారులు సంతోషంగా ఉన్నారనేది యథార్థం. దానికి సంబంధించి వ్యవసాయదారులందరిలో సంతృప్తి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ రాష్ట్రంలో 24,500 కోట్లు రుణమాఫీ జరిగితే నా నియోజకవర్గంలోనే 50,178 మందికి దాదాపు 121 కోటి రుణమాఫీ కింద లబ్ధి పొందారు రైతాంగం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నడూ లేని విధంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు దాదాపు 19,96,00,000 నిధులతో 9,673 మందికి రికార్డు స్థాయిలో అందించాం. ఈ విధంగా నూతనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద 25,496 మంది రైతులు లబ్ధి పొందబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారిని అందరూ కొనియాడటానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. ప్రధాన రహదారిగా ఉన్నటువంటి బీబీఆర్ రోడ్ పట్టిప్రోలు బ్రాహ్మణకోడు రోడ్డు 33 కోట్లు వ్యయంతో ఇవాళ నిర్మాణం చేయడానికి ఆల్రెడీ 10 కోట్ల రూపాయలు పనులు కూడా అయిపోయినాయి. మిగిలిన 22 కోట్లకు సంబంధించి ఈరోజు టెండర్లు కూడా పూర్తయ్యి పని మొదలు పెట్టబోతా ఉన్నారు. 4 మండలాలకి మరి రహదారిగా ఉండబోతున్నటువంటి బీబీఆర్ రోడ్డు ఉన్నటువంటి రోడ్డు ప్రధానమైన రహదారి కూడా ఇవాళ నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అన్ని రహదారులు ఇవాళ మొత్తం కూడా R&Bకి సంబంధించి ప్రతి ఒక్క రోడ్డు మిగిలిన ఒక 10-15% మిగిలి ఉంటే వాటికి కూడా శాంక్షన్స్ ఇచ్చి టెండర్లు పిలిచి ఎన్నికల కోడ్ వల్ల ఆగింది. ఇవాళ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్లో మనకు సంబంధించినటువంటి ఆస్తులు మనకు పంచకుండా మన మీద గొడవలు పడుతున్నటువంటి కేసీఆర్, నాగార్జున సాగర్ నుంచి మనకు రావాల్సినటువంటి నీటి వాటర్ రాకుండా అడ్డుకుంటున్నటువంటి కేసీఆర్, మనకి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేసీఆర్తో ఇతను కలిసి లాలుచిపడి అతను ఇచ్చేటటువంటి డబ్బుకి కక్కుర్తిపడి ఇవాళ రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేయడానికి ఇవాళ రెడీ అవుతా ఉన్నాడు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ప్రజల మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ తెనాలి అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని మున్సిపల్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించారు. మార్కెట్లోని రైతులతో ముచ్చటిస్తూ వైసీపీకి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఆ పార్టీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ కూరగాయల వర్తకులతోనూ రైతులతో కలిసి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వైసీపీ వస్తే చిరు వ్యాపారులు అలాగే వాణిజ్య పంటల రైతులకు ఏం చేపట్టేది వారికి వివరించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నవరత్నాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంచుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని శివకుమార్ కోరారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలోని షాపు యజమానులను సిబ్బందిని పలకరించిన అన్నాబతుని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల నుండి కదిలి వచ్చిన పార్టీ సానుభూతి పరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణానికి సంబంధించి కూరగాయల మార్కెట్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్లో తెనాలి నియోజకవర్గానికే కాకుండా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం పెద్ద మార్కెట్గా ఉన్న సందర్భం మనందరూ తెలిసిందే. మరి ఇంత పెద్ద మార్కెట్లో
వర్తకుల్ని వాళ్ళందరినీ కలిసి వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరటం. అలాగే మార్కెట్ సంబంధించి ఈ మార్కెట్ నిర్మాణంలో కానీ అలాగే ఆ తర్వాత ఉన్న సమస్యల్లో కానీ అనేక ఇబ్బందుల్ని వర్తక సంఘాలకి పూర్తి హామీ ఇస్తూ ఉంది. ఇక్కడ సంబంధించి వ్యాపార లావాదేవీలు మొత్తం మీకు సంబంధించిన వర్తకం కోసమే కేటాయించే విధంలో వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని, అలాగే మార్కెట్లో వ్యాపారం చేసేవాళ్ళు ఓనర్స్ అవని లేకపోతే వర్కర్స్ అవని అందరినీ ఒక కుటుంబంగా వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం. జనసేన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం ఆ పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కొత్త వంతెన నుండి ప్రచారాన్ని నిర్వహించారు. ఇస్లాంపేటలో ముస్లిం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి ఎంతో సానుకూలత లభించింది. ప్రచారాన్ని చేపట్టిన నాదెండ్లకు అడుగడుగున ప్రజలు స్వాగతం పలుకుతూ పలుచోట్ల భారీ గజమాలతో సత్కరించారు. ప్రతి వ్యక్తిని, ప్రతి షాపు యజమానిని, ప్రతి ఇంటిని కలిసిన నాదెండ్ల జనసేన పార్టీ చేపట్టే ప్రజా సంక్షేమం, మార్పు, పేదవాడిని అటు రైతుని ఆదుకునే కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రత్యేకంగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం చేపట్టే అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలలో టీడీపీ చేపట్టిన అభివృద్ధిలో నేటికి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇవ్వటం పూర్తి కాలేదని అన్నారు. నిధులు, అవకాశాలు ఉన్నా అభివృద్ధిలోనూ వనరుల వినియోగంలోనూ గత ప్రభుత్వం ఆశించినంతగా పనిచేయలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే, రేపు మధ్యాహ్నం 4 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి విచ్చేసిన సందర్భంగా జన సైనికులు, ప్రజలు, పార్టీ నాయకులు అందరూ కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఘనస్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో హెలికాప్టర్ ద్వారా ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి సుల్తానాబాద్ మీదుగా రోడ్ షో చేసుకుంటూ చెంచుపేట మీదుగా తెనాలి మార్కెట్ సెంటర్లో అంటే పురవేదిక దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దయచేసి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. ఇది ఒక మంచి అవకాశం. సంక్రాంతి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మళ్ళీ ఉగాది అప్పుడు మన ఊరికి మళ్ళీ రావడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం. అంతకుముందుసారి వచ్చినప్పుడు కేవలం రోడ్ షోకే పరిమితం అవ్వగలిగాం, ఎందుకంటే ఆ రోజున సరైన బహిరంగ సభ ఏర్పాటు చేసుకోలేపాం. కానీ రేపటి రోజు మాత్రం ప్రత్యేకంగా ఎలక్షన్ సందర్భంగా ఇమానే మజ్లిస్ రాష్ట్ర కమిటీ పేదలకు అందిస్తున్న సేవలు ముదాహమని జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి అన్నారు. స్థానిక మజ్లిస్ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా ఇమానే మజ్లిస్ రాష్ట్ర కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు తోటివారికి స్ఫూర్తిని నింపుతున్నాయని జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి అన్నారు. రాష్ట్ర కమిటీ కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గానికి చెందిన పేద ముస్లిం యువతికి వైద్య ఖర్చుల క్రింద 5,000 రూపాయలు ఆ యువతికి ఇవ్వగా 3-5 వార్డులకు చెందిన పేద యువతులకు పెళ్లి ఖర్చుల నిమిత్తం బియ్యాన్ని అందజేశారు. అంతేకాక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని కేకును కట్ చేసి 50 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. మరి ఈరోజు పేదవారికి ముఖ్యంగా మహిళలకి పెళ్లికి సంబంధించి బియ్యం బస్తాలు, మరి అట్లాగే ఒక క్యాన్సర్ పేషెంట్కి ఆయన పుట్టినరోజు సందర్భంగా 5,000 రూపాయలు రేపల్ల పఠాన్ కరీముల్లా గారికి కూడా అందించడం జరిగింది. అట్లాగే పేద మహిళలకి చీరలు పంపిణీ చేయటం ఇవన్నీ కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ప్రతి ఆడపడుచుకి అన్నగా కొన్నంత మెండుగా దండగా ఉంటూ మరి అక్కడ చంద్రన్న ఇక్కడ రాజన్న ఉండగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆడపడుచులు మరి ముఖ్యంగా అందరూ కూడా అన్న అంటే అభయమిచ్చే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజున ఇంత మంచి కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి దానిలో నన్ను కూడా పాలు పంచుకునే విధంగా చేసినందుకు మరొకసారి. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి నియాజుద్దీన్, టీడీపీ మైనార్టీ నాయకులు నసీం, కౌన్సిలర్ ముదుగొండ శైలజ, రెహమాన్, తులసి, మునీర్, జిలానీ, బాజీ తదితరులు పాల్గొన్న కార్యక్రమాన్ని కమిటీ కార్యదర్శి షేక్ ఫరీద్ సారథ్యంలో జరిగింది.
తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండలంలోని క్రాప గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. కొల్లూరు మండలం క్రాప గ్రామంలో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని మంత్రి తెలిపారు. యువతకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లేనని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అవినీతి దుర్మార్గాలు దౌర్జన్యం ఒకవైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి కార్యక్రమాలు 14 ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళా మీ యొక్క అభిమానం ప్రేమను చూరగొట్టడానికి మళ్ళా ఎన్నికల్లోకి మేము వచ్చాం. ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్ళేటటువంటి రాజకీయ నాయకులు ప్రజల మధ్యకి వెళ్ళాలంటే జంకుతా ఉంటారు. కానీ ఈ రోజున మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇదే విధమైనటువంటి హారతులు బట్టి స్వాగతం పలికి వారి యొక్క ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తా ఉన్నారంటే దానికి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా ప్రజలు భయపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఏదన్నా తేడా జరిగితే ఏదన్నా ఇబ్బందులు వస్తే రాష్ట్రం గట్టేమైందని చెప్పి భయపడతా ఉన్నారు. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి ఆనందబాబుకి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, కేసర్నేని మోహన్, పండుబాబు, దాసరి రజని, రవి, గొట్టిబాటి భాను గంగాధర్, కె తాతాజీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని పెదరావూరు గ్రామంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టనున్నదని, అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఫైల్ మీద తొలి సంతకాన్ని రాహుల్ గాంధీ పెట్టనున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. పెదరావూరులో చేపట్టిన తన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ చందు సాంబశివుడు తమ పార్టీ రైతాంగానికి, మహిళలకు, పేద ప్రజలకు చేపట్టే కార్యక్రమాలను వివరించడంతో పాటు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెదరావూరు గ్రామంలోని పార్టీ నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ తన లాభం చూసుకుంటున్నాడు. కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. కేసీఆరే నానా తిట్లు తిట్టాడు ఆంధ్రప్రదేశ్ని. అలాంటి కేసీఆర్తో కలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ. అలాంటి కేసీఆర్తో కలిసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ కనుక మీరు ఓటేస్తే కేసీఆర్ని ఎదిరించలేడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత తన కేసుల దృష్ట్యా, అవినీతి కేసుల దృష్ట్యా మోడీ గారిని బెదిరించలేడు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనే మాట మర్చిపోయాడు, అడగటం మర్చిపోయాడు. అంటే ఆయన మడమ తిప్పినట్ట కానట్ట. ఒక కాంగ్రెస్ పార్టీయే మడమ తిప్పకుండా మొట్టమొదటి నుంచి నీతి నిజాయితీగా 2014 నుంచి 1 కోటి సంతకాలు సేకరించడం కానీ, పార్లమెంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోడీ గారికి లెటర్ రాయటం కానీ. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి పుష్ప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. బురిపాలెం రోడ్లోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె నవరత్నాల కరపత్రాలను ప్రతి ఇంటా పంపిణీ చేశారు. తన భర్త విజయాన్ని పొందాలని, ప్రజలకు సేవ చేయడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో తన భర్త మార్కు ఉండాలన్న లక్ష్యంతో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ సతీమణి పుష్ప ప్రచారాన్ని నిర్వహించారు. అలుపు సొలుపుకు తావివ్వకుండా గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పుష్పకు మద్దతుగా మహిళా విభాగం, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్నాబత్తున పుష్ప ప్రచారానికి మహిళల నుండి మంచి స్పందన లభిస్తోంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ తెనాలి రాకను పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ నాయకుడి ఆశయాలే మాకు మార్గదర్శకమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జనసేన పార్టీ ఒక మార్పు కోసం ఉద్భవించిందని, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ నాయకులు అన్నారు. నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో తెనాలి వస్తున్న పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచే కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకి తెనాలి పట్టణానికి విచ్చేసి తెనాలి కాన్స్టిట్యున్సీ ప్రజలను ఉద్దేశించి
ప్రసంగించడానికి వస్తున్న సందర్భంగా ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వారి అభిమానులుగా జన సైనికులుగా వల్లెం మురళి, తులసి, గాలం వేణు, మంచాల శ్రీనివాస్ తదితర మిత్ర బృందం అందరూ కలిసి నాజర్పేటలోని వృద్ధ ఆశ్రమం మన ఇల్లులో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మరి ఎటువంటి ఆసరా లేని అనాథలుగా ఉంటూ వారికి దిక్కులేని స్థితిలో ఉండి మన ఇల్లులో తలదాల్చుకుంటున్నటువంటి మహిళలు, పురుషులు, వృద్ధులు మరి వారికి అన్నదానం చేయడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ మరి వీరందరి ఆశీర్వాదంతో మరి వీళ్ళందరి కూడా ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలని, అలాగే తెనాలి నియోజకవర్గంలో కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు, వల్లెం మురళి, గాలం వేణు, జిడుగు తులసి, మంచాల శ్రీనివాస్, పిరాటి శ్రీను, జక్కా శ్రీను, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముత్తంశెట్టివారి పాలెంలోని సామాజిక కార్యకర్త పులిపాటి సత్యనారాయణ పేరిట వారి కుటుంబ సభ్యులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 10 మందికి సేవ చేయాలనే దృక్పథం కలిగిన సత్యనారాయణ ఆశయం మేరకు సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజంలో తన తోటి వ్యక్తులతో కలిసిమెలిసి ఉండటమే కాక చేతనైనంత సహాయాన్ని అందించాలనే పులిపాటి సత్యనారాయణ ఆశయ స్ఫూర్తిని ఆయన సతీమణి నీలిమ, కుమారుడు వంశీ, ఆయన సతీమణి శాంతి కలిసి ముత్తంశెట్టివారి పాలెంలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తన తండ్రి ఆశయ సాధనలో తాము పొందిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో కాళిదాసు వెంకట సత్యనారాయణ, వై శ్రీను, కోటేశ్వరరావు, దారా సుధీర్, మోహన్ రెడ్డి, వై సుందర్రావు, బి బాబు, రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు పులిపాటి సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా అతను లేకున్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని మర్చిపోలేక ఆ జన్మదినాన్ని 10 మందితో పంచుకోవాలనే కార్యక్రమంతో ఈరోజు మా పల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులు అతని సంస్మరణార్థం ఒక 100 మంది పేదలకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇదెంతో ఆనందదాయకం. ఎంతో కొంత 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారి వచ్చే జన్మదినోత్సవం కానీ వర్ధంతి కానీ అతని సంస్మరణార్థం వాళ్ళు చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పడం ఎంతో ఆనందదాయకం. రాష్ట్రంలోని వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు ఆ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటపెట్టాడని, ప్రజలు దీనిని గమనించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ దుష్ట చతుష్టయాన్ని ఎండగట్టారు. నిన్న మొన్నటి వరకు గుట్టుచప్పుడుగా కేసీఆర్తోనూ మోదీతోనూ కొనసాగించిన సంబంధం బహిర్గతమైందని, దీనిని బట్టి ఆ పార్టీ ఎలాంటిదో ప్రజలే నిర్ణయించాలని షేక్ ఖలీల్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మరిచి టీడీపీ పైన కుట్రలు కుయుక్తులు చేసి ప్రజల్ని మోసం చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలు వైఎస్ఆర్సీపీ మాయ నుండి బయటపడాలని పిలుపునిచ్చారు. అది కేసీఆర్తోనే ఏపీకి హోదా అని, మరి కేసీఆర్ సహకారంతోనే మరి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి జగన్ ప్రకటన చేయటం, మోడీ మంచివాడు రాజనీతిజ్ఞుడు అని చెప్పి ప్రశంసలు కురిపించడం చూస్తే ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకి మరి ఈరోజు రుజువు దొరికినంతట్లయింది. ఎందువల్లంటే వైసీపీ పార్టీ కూడా గతంలో ఖండించింది, మాకు అంతర్గత మిత్రులు ఎవరు లేరు, మాకు ఎవరితో పొత్తు లేదని. కానీ ఈరోజు స్వయంగా మరి వైఎస్ జగనే ప్రకటన చేయటం పత్రికా విలేకరుల సమక్షంలో మరి వాళ్ళ అంతర్గత మిత్ర బంధానికి ఈరోజు తెరదీసి మరి బహిరంగంగా వాళ్ళ మిత్రత్వాన్ని చాటి చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో కత్తులు దించినంత పనైంది. సంక్షేమ పథకాల ద్వారా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని, అదే రకంగా మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా ఆపమని చెప్పి మరి దానికి హైకోర్టులో ఫిల్ వేయించటం, ఇవన్నీ మరి వాళ్ళ ద్వంద్వ నీతికి రాజనీతికి నిదర్శనంగా ఉంటూ మరి పీకే లాంటి బీహారీల సలహాలతో సంప్రదింపుతో ఈరోజు ప్రతిపక్ష పార్టీ మరి అనేక దుర్మార్గాలు దుశ్చర్యలు చేస్తుంది. మనం పత్రికలో చూస్తున్నాం,
గత 3 రోజులుగా మరి వైకాపాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇళ్ళు ఖాళీ చేయించడం, కొట్టడం, వాళ్ళని దారుణంగా హింసించడం. సమావేశంలో బాబా రహీం ఖాన్, రెహమతుల్లా, షేక్ మొహద్దీన్, నఫీజ్, జానీ బాషా, బాజీ, ఇర్ఫాన్, బక్షి, రసూల్, అహ్మద్ ఖాన్, ఖర్జూర సుబానీ, షేక్ నాజర్, షఫీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ, పట్టణంలో రోడ్ షో, ఘనంగా ఆలపాటి జన్మదిన వేడుకలు. తన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వేమూరు నియోజకవర్గ ప్రజలు, మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి. గణనీయమైన అభివృద్ధి జరిగిందంటూ ప్రకటన. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ అన్నబత్తును వెల్లడి. పట్టణంలో జోరుగా ప్రచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఖరారు. నాదెండ్ల వెల్లడి. శుక్రవారం 5 గంటలకు బహిరంగ సభ జరుగుతుందంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.